హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 18. సురేష్‌ని గదిలోకి పంపిస్తారు. ముందుగా సురేష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేశారు. దానికి నేనేమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు కార్యం కార్యమని ఇలా ఒకరికొకరంటే ఇష్టం లేని వ్యక్తుల మధ్య ఏం జరుగుతుందని వీళ్ళసలు ఆశిస్తున్నారు? ఇలా ఒకరు గదిలోకి పంపగానే ఇష్టం లేకుండానే మనసులో చంపుకుని కలవాలని వీళ్ళ ఉద్దేశం కాబోలు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వీళ్ళకే అర్థం కాదు. ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి చేశారు. పర్వాలేదు. కొన్ని రోజుల తర్వాత వాడే మారతారని అనుకోరు. వెంటనే అమ్మాయిని లోపలికి తోసేయడమే. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. అది కూడా తనకి ఇష్టమైన వ్యక్తితో జరిగితేనే తను జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతుంది. అలా జరగనప్పుడు వాళ్ళ జీవితాంతం నరకం చూడాల్సిందే. కానీ దీని గురించి ఎందుకు ఆలోచించారు ఈ పెద్దవాళ్ళు అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. అప్పుడే లోపలికి వస్తుంది శశి పాల గ్లాసు తీసుకుని. లోపలికి వచ్చిన తర్వాత ఆ పాల గ్లాస్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెడుతుంది. ఈ పాలు నీకు ఇవ్వమని మరీ మరీ చెప్పారు. నీకు ఇష్టం ఉంటే తాగు, లేదంటే వదిలేయ్ అని అంటుంది శశి. అసలే పెళ్ళి పెళ్ళి అని మార్నింగ్ నుండి నిద్రలేపేశారు. తర్వాత ఏవేవో పూజలు చేయించి హడావిడి చేశారు. నేను బాగా అలసిపోయాను. నాకు బాగా నిద్ర వస్తుంది. మీరు కావాలంటే కింద పడుకోండి అని చెప్తుంది శశి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నా గది. నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు. అది చాలదన్నట్లు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఈ బెడ్ నాది. నేను టచ్ చేస్తేనే నీకు అంత చిరాకు అనిపిస్తుంది. మరి ఈ బెడ్ మీద నేను పడుకుని దొర్లుతూ ఉంటాను. అలాంటప్పుడు అదే బెడ్ మీద నువ్వు పడుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అని అంటాడు సురేష్. అది నిజమే కదా. ఈ ఎక్స్ట్రాగాడు ఈ బెడ్ మీద పడుకుంటాడు. మళ్ళీ ఈ బెడ్ మీద నేను పడుకున్నాను అంటే నాకు ఇబ్బంది కలగవచ్చు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కింద పడుకోలేను. నాకు అలవాట్లేదు. మరి ఈ గదిలో ఒక సోఫా అయినా ఉండుంటే బాగుండేది అని అనుకుంటూ ఒక సోఫా వేసుకోవచ్చు కదా ఈ గదిలో అని అంటుంది శశి. నా గదిలోకి ఎవరు గెస్టులు రారు. మరి ఎందుకు నేను సోఫా వేయించుకోవాలి? నీకు అంత ఇబ్బందిగా ఉంటే కింద పడుకో, లేకుంటే బయటికి వెళ్ళు. నీ ఇష్టమని అంటాడు సురేష్. వీడి టైం నడుస్తుంది. ఇంకేం చేయాలి ఇప్పుడు? కింద పడుకోలేను, అలవాట్లేదు. అలా అని బెడ్ మీద పడుకోలేను అని ఇబ్బంది పడుతూనే కింద పక్కనే ఉన్న ఒక చాప దిండు వేసుకుని కింద పడుకుంటుంది శశి. తనకి ఎంత మాత్రం కూడా నిద్ర రావటం లేదు. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. సురేష్ వైపు చూస్తే నిద్రపోతున్నాడు. వీడికి నిద్ర ఎలా వస్తుందో. ఒక అమ్మాయి నిద్రపోకుండా అవస్థ పడుతుంది. ఆ మాత్రం కూడా జాలి లేదు ఎక్స్ట్రా గాడికి. ఇక నా వల్ల కాదు అని పైకి లేస్తుంది శశి. ఏదో తగిలినట్టు అనిపించడం వల్ల బెడ్ పైకి ఎక్కేస్తుంది అరుస్తూ. తనంతలా అరిచినా కూడా మెలకువ రాలేదు సురేష్కి. అంత మత్తుగా నిద్రపోతున్నాడు. దున్నపోతులా ఎలా నిద్రపోతున్నాడో అర్థం కావట్లేదు. ఇంతలా అరుస్తున్నా వినిపించట్లేదు ఈ మనిషికి అనుకుని తిట్టుకుంటూ ఉంటుంది శశి. అప్పటికే తనకి నిద్ర వస్తూనే ఉంటుంది. నిద్ర సరిగ్గా పోలేదు కాబట్టి ఇక చేసేదేమీ లేక ఒక సైడ్ పడుకుని అదే బెడ్ మీద నిద్రపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పక్కకి తిరిగి చూస్తాడు సురేష్. కింద పడుకుని ఉందా లేదా అని. పక్కకు తిరగడం వల్ల తన పక్కనే శశి ఉంటుంది. అది కూడా తన మొహం సురేష్ మొహానికి టచ్ అయ్యేంత దగ్గరలో. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు సురేష్. ఎంత బిల్డప్ కొట్టింది. నేను పడుకున్న తర్వాత నా పక్కకొచ్చి పడుకుంది. అసలే సుకుమారంగా పెరిగిన అమ్మాయి కదా పాపం. కింద పడుకోలేకపోయిందో ఏమో. అందుకే పైకి వచ్చి చేరింది. పొగరు దీనికి. నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే కింద పడుకునేవాడిని కదా. కానీ అలా అనదు. దీనికి చాలా పొగరు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు సురేష్. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కిందకి వెళ్తాడు. అనసూయమ్మ మనవన్ని యగాదిగా చూస్తూ ఉంటుంది. ఏమైందే? పొద్దున్నే పిచ్చుకోక కరిసిందా? నన్ను ఎందుకు గుడ్లు మెటకరించుకుని అలా చూస్తున్నామని అంటాడు సురేష్. అదేం లేదురా, రాత్రి సరిగ్గా నిద్రపోయేవా లేదా అని చూస్తున్నాను అని అంటుంది అనసూయమ్మ. పొగరుని పంపించావు కదా, మరి నిద్ర ఎలా పడుతుంది అనుకుంటున్నావు అని అంటాడు. అంటే నిద్ర పట్టలేదా? మరి ఏం చేశావు? అమ్మాయిని నిద్రపోనివ్వలేదా అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది అనసూయమ్మ. దానికి చాలా పొగరు. అలాంటి అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే కష్టమే కదా. మరి ఎలా నిద్ర పడుతుంది అనుకుంటున్నావని అంటాడు. ఆ మాటకే ఎగ్జైట్ అవుతూ మీ ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందా అంటూ అడుగుతుంది అనసూయమ్మ. దేని గురించి మాట్లాడుతున్నావు? దానికి అసలు ఒంటి నిండా పొగరెక్కువ. అలాంటి అమ్మాయి నా గదిలో ఉంటేనే నాకు కోపం వస్తుంది. అలాంటిది తనని పక్కన పెట్టుకుని నిద్ర ఎలా పోతాను అని అంటాడు సురేష్. మరి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అనసూయమ్మని. అంత కోపం ఎందుకు సురేష్ బాబు? మీ ఇద్దరికీ ఆ మంచం సరిపోయిందా, లేకుంటే కొత్త మంచం చేద్దామా అని అడుగుతున్నాను అని అంటుంది అనసూయమ్మ. అవును, మాకు చాలా కంఫర్ట్గా లేదు, అస్సలు లేదు. ఒక సోఫా తెచ్చి అక్కడ వెయ్యండి ఆ అమ్మాయి పడుకోవడానికి. తను నా పక్కన పడుకుంటే నాకు చాలా కోపం వస్తుంది, చిరాగ్గా ఉంటుంది. నేను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి నా గదిలో సోఫా
కంపల్సరీ ఉండాలని ఆర్డర్ వేసి వెళ్తాడు అనసూయమ్మకి సురేష్. వీడితో మాట్లాడి తల మీదకి తెచ్చుకున్నట్లున్నాను అని అనుకుంటుంది అనసూయమ్మ. ఇప్పుడు ఆ సోఫా తీసుకొచ్చి అక్కడ ఏమంటున్నాడు, వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది, ఒకే మంచం మీద పడుకుంటే ఎప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది అనుకున్నాను, కానీ నేను మాట్లాడి తప్పు చేశాను, వీళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడేలా చేశాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలబ్బా? ఒకవేళ సోఫా తీసుకుని రాకుంటే వీడు నా మీద ఫైర్ అవుతాడు. దీనికి ఏదైనా ఒక ప్లాన్ చేయాలి అనుకుని ఆలోచిస్తూ ఉండగా సురేష్ కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్తూ ఉంటే తాగుతూ తూలుతూ తన ఎదురు వస్తాడు శంకు. తన బండికి అడ్డుపడతాడు. ఏంట్రా అలా ఆపేశావు? కొంచెం ఉంటే చచ్చేవాడివి, ముందేమొస్తుందో వెనకేమొస్తుందో చూసుకోవాలి అని కోపంతో అంటాడు సురేష్. ఏంది బాబుగారు మీరు అలా మాట్లాడుతున్నారు? అసలే నా చొక్కా పోయిన బాధలో నేనున్నాను. మీ దగ్గర పంచాయతీకి వద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే కనిపించారు. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ ప్రాణం తీస్తాన్రా అని అంటాడు సురేష్ కోపంతో. ఆ మాట వినగానే శంకు అక్కడి నుంచి పరిగెట్టేస్తాడు. ఇది ఫ్రెండ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. స్టోరీస్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.